The field of medicine is now ప్రస్తుత వైద్య రంగం గత 5 సంవత్సరాల క్రితం almost కంటే near కూడా to what it was. ఎంతో అభివృద్ధి పదంలో సాగుతూ ఉంది. You all are very familiar with this allopathic approach. Some of you may be familiar with Ayurveda. మీ అందరికీ అలోపతి వైద్యం గురించి బాగా తెలుసు. కొంతమందికి ఆయుర్వేదం గురించి కూడా తెలిసి ఉండవచ్చు. నేను ప్రత్యేకించి ఏ వైద్య విధానాన్ని ఎంపిక చేసుకోను. నాకు ఏది పనిచేస్తుందో దాన్నే నేను అనుసరిస్తాను. మనం వైద్యాన్ని గురించి అన్ని కోణాలలో, అన్ని విధాలా తెలుసుకుని ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను ప్రకంపనా క్షేత్రానికి సంబంధించిన వైద్య రంగం వైపు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్నాను. ఏ విధంగా కొన్ని వస్తువులు మనుషుల ప్రకంపనలను కలిగి ఉంటాయో, అదే విధంగా కొంతమంది మనుషులు వారి చేతులతో ఒక స్థాయి ప్రకంపనలను సృష్టించగలుగుతారు. వారి చేతులు మీ శరీరం చుట్టూ కదులుతున్నప్పుడు మీ ప్రకంపన నమూనా మారుతుంది. మీ మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత క్షేత్రం, మీ ఆరా అంటే కాంతి క్షేత్రం మార్పు చెందుతాయి. And somehow such a field, healthy field, can improve our health. ఈ విధమైన ఆరోగ్య క్షేత్రం ఏదో విధంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనారోగ్య కారణాల ఫలితంగా అనారోగ్య క్షేత్రం ఏర్పడుతుంది. మనం ఇప్పటికే సృష్టించుకున్న ఈ క్షేత్రాన్ని ఏ విధంగా సరిదిద్దగలము? మన కాన్హా శాంతివనం ఆశ్రమంలో ఈ ప్రకంపనలను సరిదిద్దడానికి ఎన్నో విధాలైన పద్ధతులను అనుసరిస్తున్నాం. అందులో ఒకటి పొలారిటీ. కానీ అది రెండవది, అన్నిటికంటే ప్రాథమికమైనది, ఆధ్యాత్మికతకు సంబంధించినది అయినప్పటికీ ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన కూడా మన ప్రకంపనలను భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిలలో ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. That is a primary thing, see. Second is polarity. Third, we are experimenting is quantum healing. Then there is a quantum biofeedback healing. ఇదే ప్రాథమికమైన విషయం. రెండవది పొలారిటీ. మూడవది మేము ప్రయోగం చేస్తున్న క్వాంటం హీలింగ్. ఇంకా ఇప్పుడు ప్రయోగం చేస్తున్నది, నేర్చుకుంటున్నది, అలాగే చాలా మంచి ఫలితాలను ఇస్తున్నది మ్యాట్రిక్స్ థెరపీ. అఫ్కోర్స్ సాంప్రదాయ విధానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, యునానీ, ఇలా ఎన్నో చెప్పవచ్చు. యోగా మన ఆహార పద్ధతులు కలిస్తే వ్యాక్సిన్లుగా తయారవుతాయి. అవి మనను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఒక్కసారి మనలోనికి వ్యాధి ప్రవేశిస్తే ముఖ్యంగా మానసిక మైదానాన్ని సరిచేయడం చాలా కష్టం.